డిఎస్ అరే అనే ఒక మూవీ చూసామన్నమాట. స్టారింగ్ ప్రణబ్ మోహన్ లాల్. డిఎస్ అరే అంటే ఏంటంటే ఇది వచ్చేసి ఒక లాటిన్ ఫ్రేజ్ మాట. డే ఆఫ్ రాత్ అని మీనింగ్ వస్తది. అంటే పనిష్మెంట్ డే అని అనుకోవచ్చు సింపుల్‌గా చెప్పాలంటే. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు అంతా బానే అనిపించింది. చాలా మంచిగా తీశారు. కొన్ని జంప్ స్కేర్స్ ఉన్నాయి. మంచి సీన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ వాడారు. అంతా చాలా అనిపించింది. కానీ కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే లాస్ట్‌లో క్లైమాక్స్‌లో కొన్ని ఆన్సర్స్ అనేవి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవి వాళ్ళు ఇవ్వరమాట. కొంచెం నాకు అక్కడ డిసప్పాయింట్‌మెంట్ అనిపించింది. అది కాకుండా మిగతా సినిమా అంతా చాలా బాగుంది మాట. దీంట్లో వీళ్ళెక్కడ వీఎఫ్ఎక్స్, సీజీ అనేది ఎక్కువగా వాడకుండా చాలా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అనేవి వాడి జంప్ స్కేర్స్ అనేవి క్రియేట్ చేశారు. అవి బాగున్నాయి. అండ్ కొన్ని సీన్స్‌లో వర్కౌట్ అయ్యాయి కూడా. అండ్ ఇంకొకటి బాగా నచ్చిందేంటంటే ఈ మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. దాంట్లో ఒక 3 క్యారెక్టర్స్‌కి యాక్టింగ్ స్కోప్ అనేది ఉంటది. వాళ్ళ యాక్టింగ్ గనుక సరిగ్గా చేయకపోయి ఉంటే సినిమా మొత్తం బిస్కెట్ అయ్యేదన్నమాట. వాళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ ఇంక ఈ మూవీలో నచ్చంది ఏంటంటే క్యారెక్టర్స్ అన్నీ మనోడికి ఉత్తినే హెల్ప్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఒక క్వెషన్ అనేది ఎయ్యరు. చాలా సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసేసుకున్నారన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏదైనా మనం ఎవరి గురించని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే వాళ్ళు రిటర్న్‌లో కొన్ని క్వెషన్స్ అనేవి మనల్ని అడగాలి కదా! అలాంటివేమి ఉండవు. వీళ్ళు అడిగిన దానికల్లా వాళ్ళు హెల్ప్ చేసేస్తూ ఉంటారు. అది నాకు పెద్ద కన్విన్సింగ్‌గా అనిపించలే. అదొకటి నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ చనిపోతాయి. చనిపోయిన తర్వాత ఏంటంటే అవి ఎందుకు చనిపోయి ఏంటి అనేది రీజన్ ఉండదన్నమాట. నాకది అస్సలు కన్విన్సింగ్‌గా అనిపించలే. మోటివ్ ఏది లేకుండా నార్మల్‌గా ఏదో స్పిరిట్ గేమ్ ఆడి ఇట్లా వచ్చిందంటే ఓకే. వర్కౌట్ అవుద్ది. కానీ ఇది అట్లా గాదు. కొన్ని క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి. వాళ్ళ వల్లే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని చూపిస్తారు. వాళ్ళకంటూ ఒక బ్యాక్ స్టోరీ కానీ ఏమి చూపించరన్నమాట. సో, మనం ఎమోషనల్‌గా అస్సలు కనెక్ట్ అవ్వం. పోతే పోనీలే అన్న ఫీలింగ్ వస్తదన్నమాట మనకు. కొంచెం విజువల్‌గా ఏమైనా చూపించుంటే కొన్ని క్యారెక్టర్స్ గురించి కొంచెం మనం ఎమోషనల్‌గా మంచిగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. అండ్ ఇంకా అవుట్‌పుట్ అనేది బాగుండదేమో అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట.